హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, అందరూ ఏం చేస్తున్నారు? అందరూ భోజనాలు అయిపోయినాయా? తినేసేసి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారేమో కదా! సో, నేనైతే ఈరోజైతే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. సో, మంచి వీడియోనా? కాదా? అనేది మీరు ఇచ్చే లైక్స్‌ని బట్టి, కామెంట్స్‌ని బట్టి నాకైతే తెలుస్తుంది. సో, నా మటుకు నాకైతే ఇది నేను మంచి వీడియోనే అనుకుంటున్నాను. సో, అంతేకాకుండా ఒక యూజ్‌ఫుల్ వీడియో అని కూడా చెప్తాను. సో, ఈరోజైతే ఈ వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'బిందు ది హోమ్ మేకర్'. ఇదైతే ఒక 10 డేస్ బిఫోర్ అండి. మనకి మంత్ స్టార్ట్ అవ్వంగానే మనం చేసే పని ఒక 1 వీక్ లోపల అందరం కూడా గ్రోసరీస్ తెచ్చుకుంటా ఉంటాము. సో, నేనే కాదు మీరు అందరూ తెచ్చుకుంటారు కాబట్టి, సో, గ్రోసరీస్ వచ్చిన తర్వాత మనం వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలి, మనకి ఎలాగా పురుగులు అనేవి ఈరోజు ఒక కామన్ విషయం అయిపోయింది అందరు దానికి కూడా. ఎందుకంటే పురుగులు చాలా ఎక్కువ వస్తున్నాయండి. మనం ఏ ఐటెమ్ తెచ్చుకున్నా కూడా పురుగులొచ్చేస్తున్నాయి. సో, వాటిని ప్రిజర్వ్ చేసుకోవడం అనేది చాలా కష్టమైపోతుంది. సో, ఆ పురుగులనేవి ఎందుకొస్తున్నాయి అంటే, మనం తెచ్చుకునే ప్రతి ఐటెమ్ గూడా మాల్స్ నుంచి తెచ్చుకుంటున్నాం గదండీ! ఇప్పట్లో ఎవరు మామూలు షాపులకి వెళ్ళట్లేదు, కిరాణా షాపులకి. ఒకవేళ వెళ్ళినా గూడా తక్కువే అవుతుంది. మనం అంతా డీమార్ట్‌లోనో, సూపర్ మార్కెట్‌లోనో, మోర్‌లోనో ఇట్లాగా పెద్ద పెద్ద ఏసీ మాల్స్ నుంచి తెచ్చుకుంటున్నాం. సో, వాడు కొన్ని రోజుల పాటు ఆ ఏసీ రూమ్స్‌లో స్టోర్ చేసి మనకి షోరూమ్‌లోకి తెస్తాడు, సూపర్ మార్కెట్స్‌లోకి. ఆ తర్వాత ఆ సూపర్ మార్కెట్స్ నుంచి మనం తెచ్చుకుంటాము. సో, మనం తెచ్చిన తర్వాత అక్కడున్న కూల్ క్లైమేట్ నుంచి ఇక్కడ హాట్ క్లైమేట్ రూమ్ టెంపరేచర్‌కి వచ్చేస్తుంది కదా! మన ఇల్లు అనేది. సో, మనం అన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోలేము. కొన్నైతే పెట్టుకోగలుగుతాం. కానీ అన్నీ పెట్టుకున్నా కూడా ఫ్రిడ్జ్ కూడా సరిపోదండి చెప్పాలంటే. సో, అందుకని చెప్పేసి కొన్నిటిని మనంతట మనం కొన్ని రోజులైనా నిల్వ ఉండేలాగా చూసుకోవాలి. మనం గ్రోసరీస్ తెచ్చుకునేటప్పుడు ఎప్పుడైనా సరే లిస్ట్ ఔట్ చేసుకొని మనకి ఏవైతే కావాలో ఆ మంత్‌కి అవి మాత్రమే తెచ్చుకుంటే బెటర్ అండి. ఎందుకంటే ఎక్కువ స్టోరేజ్ చేసుకొని అవి మనకి సఫిషియెంట్‌గా సరిగ్గా ఉండక కొన్ని రోజులకి పురుగులు పట్టిపోయి వాటిని పడేసే కంటే కూడా మనకి ఏవైతే కావాలో మనం ముందుగానే లిస్ట్ ఔట్ చేసుకుంటా రాసుకొని ఆ తర్వాత మనకేవైతే కావాలో అవి మాత్రమే గ్రోసరీస్‌లో తెచ్చుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఆ విధంగా చేయటం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ రోజులు ఉండాల్సినయి మనకి 1 మంత్‌కి సరిపోయే గ్రోసరీస్ తెచ్చుకుంటే గనక మనం ఎక్కువ రోజులు మనం వాటిని స్టోర్ చేయాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ పురుగు పట్టింది అని చెప్పేసేసి మనం పడేయాల్సిన అవసరం కూడా ఉండదనమాట. సో, ఇక్కడైతే నేను కొన్ని గ్రోసరీస్ అన్నిటిని ఒక బాస్కెట్‌లో పెట్టుకుంటున్నానండి. ఇంతకుముందు వాటిలో క్లాత్స్ వేసేదాన్ని. అది చేంజ్ చేశాననమాట. క్లాత్‌కి బాస్కెట్ యూజ్ చేస్తున్నా ఇప్పుడు. సో, ఆ తర్వాత ఇప్పుడు ఆ టబ్‌ని తీసుకొచ్చేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇట్లా గ్రోసరీస్ అనేవి స్టోర్ చేసుకుంటున్నాను. నాకైతే చాలా కంఫర్ట్‌గా అనిపించింది. కొంతమందికి చక్కగా గ్రోసరీస్ స్టోరేజ్ చేయడానికి కూడా రూమ్స్ ఇస్తారు కిచెన్‌లో. సో, మనకి అలా లేదు కాబట్టి నేనైతే ఈ విధంగా ఒక టబ్‌లో వేసుకొని నాకు ఈజీగా ఉండటానికని అలా చేస్తున్నాను. సో, ఇక్కడొచ్చేసరికి నేను వాటిలో కొన్ని ఐటెమ్స్‌ని బయట తీసా అని చెప్పా గదండీ! అవి ఏంటంటే కొన్ని ఐటెమ్స్ మనకి ఏవైతే ఎక్కువ రోజులు స్టోర్ ఉండవో అనుకున్న వస్తువులన్నీ తీసి ముందు పక్కన పెట్టేసుకొని మిగతా వాటిని నేను యూజ్ చేశాని ఏవైతే కావాలో ఏవైతే గ్రోసరీస్ అయిపోయినాయో వాటి మటుకు మాత్రం తీసుకున్నాను. సో, ఇక్కడైతే నేను కొన్నిటినైతే ఎండలో పెడతానండి. కొన్ని ఐటెమ్స్‌ని మనం ఎండలో పెట్టడం వల్ల కొంత మటికి మనం పురుగులు రాకుండా కాపాడుకోవచ్చు. ఇక్కడైతే నేను పెసలు, సజ్జలు, ఆ తర్వాత కందిపప్పు వీటన్నిటిని గూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాం కదండీ! ఎందుకంటే మనం ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి. ఆ తర్వాత ఎండుమిర్చి, అటుకులు, జొన్నలు, ఆ తర్వాత పచ్చిశనగపప్పు, పెసరపప్పు, మీల్ మేకరు. సో, ఇవన్నీ గూడా మనకి ఎక్కువ పురుగు పట్టేస్తాయి. ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయంటే చాలా కష్టమండి. మనకి జొన్నలు, సజ్జలు ఇవన్నీ ఎంత హెల్తీయో అంత తొందరగా పాడైపోతా ఉంటాయన్నమాట. సో, అందుకని వాటన్నిటిని ఒక 1 మంత్ కంటే ఎక్కువ ఉండకుండా నిల్వ ఉంచుకునేవి కాకుండా ఏ మంత్‌కి ఆ మంత్ తెచ్చుకుంటేనే బెటర్ అనమాట. సో, మిగతాయి ఏంటంటే మరీ అంత కంప్లీట్‌గా తొందరగా పాడవ్వండి. కానీ పాడవకుండా ఉండటానికి కూడా మనం టిప్స్ అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. సో, ఫస్ట్ అయితే ఒక దళసరిగా అంటే కొంచెం మందంగా ఉన్న ఒక పాన్ తీసుకోండి. ఎందుకంటే మనం పల్చడిగా తీసుకుంటే తొందరగా మనం ఫ్రై చేసే ఐటెమ్స్ అనేవి తొందరగా మాడిపోతాయి కాబట్టి కొంచెం మందంగా ఉన్న పాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో నేనైతే ఫస్ట్ అయితే ఏదంటే చూపిస్తుంది మీకు కందిపప్పు చూపిస్తున్నానండి. తూర్దాలు అంటాం కదా! సో, అదైతే
ఆ తూర్ దాల్‌ని మనం ఇట్లాగా మొత్తం మనకి ఎంతైతే క్వాంటిటీ ఈ మంత్‌కి కావాలో తీసుకొని, ఆ మంత్‌కి కావాల్సినన్ని ఇట్లాగా చక్కగా ఒక 5 మినిట్స్ అండి. ఎక్కువ టైం గూడా పట్టదు. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి అలా మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలుపుకొని, ఒక్కసారి అంటే ఒక 5 మినిట్స్ దాకా ఉంచుకొని, కొంచెం వేడైతే సరిపోతుంది. సో, ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే, మనం చేసుకునే పప్పు గూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం పచ్చి పప్పు కడిగి, వాటిని నానబెట్టి ఉడికే పప్పు కంటే గూడా ఈ పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో, అలా కొంచెం వేడెక్కిన తర్వాత వాటన్నిటిని ఇంకొక గిన్నెలోకి తీసుకొని కాసేపు ఆరబెట్టుకోవాలి. లేదంటే అవి మళ్ళీ అలాగే డైరెక్ట్‌గా మనం డబ్బాలో పోసేసామంటే మళ్ళీ పురుగు పట్టేస్తుందండి. ఆవిరికి తొందరగా పాడైపోతుందన్నమాట. సో, అందుకని కంపల్సరీగా వాటిని మళ్ళీ కాసేపు ఆరబెట్టుకోవాలి. సో, ఇదైతే పెసరపప్పండి. పెసరపప్పును కూడా మనం సేమ్ మెథడ్‌లో అనమాట. మనం కందిపప్పుని ఏవైతే స్టోర్ చేస్తామో, అదే విధంగా పెసరపప్పును కూడా చక్కగా ఫ్రై చేసుకుంటే గనక, ఒక 5-6 మినిట్స్ దగ్గరుండి ఫ్రై చేసుకుంటే, మనం అవి కొంచెం కలర్ మారాల్సిన అవసరం కూడా ఇవి కూడా కొంచెం హీట్ అయితే గనక, మనకి ఎటువంటి పురుగులు రాకుండా ఉంటాయి. ఆ తర్వాత వేసిన పప్పు మనం ఎండలో పెట్టుకుంటే, దానిలో ఉన్న అవి డ్రై అయ్యి కొంచెం ఆయిల్‌గా ఎక్కువగా అయిపోతాయన్నమాట. సో, ఆయిలీగా ఉంటే అవి మనకు చట్నీకి కానీ, మనం తినటానికి కానీ అస్సలు టేస్ట్‌గా అనిపించవు. సో, అందుకని నేనేం చేస్తానంటే, కొన్ని వేసిన పప్పుని తీసి పక్కన పెట్టేసుకొని, కొన్నిటిని మాత్రమే నేను ఒక 1 వీక్‌కి అలా సరిపడా వేసిన పప్పు అన్నిటిని వేయించేసుకొని డబ్బాలో పోసి పెట్టేసుకుంటాను. సో, ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే, మనకి ఉదయం మార్నింగ్ టైమ్ చట్నీస్‌కి గానీ, లేదంటే పిల్లలకి ఏదన్నా చిక్కీ చేయాలన్నా గూడా మనకు తొందరగా ఆహ్, ఈజీగా ఉంటదని చెప్పేసి అలా చేసి పెట్టుకుంటాను. సో, ఇవైతే మిగతా పల్లీలండి. మా ఇంట్లో కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేస్తా పల్లీలు నేను. సోక్ చేసుకోవటానికి వాటన్నిటికి గానీ, మనకి పోపులో గానీ కావాల్సొస్తాయి గదా! సో, అందుకని కొన్నిటిని పక్కన పెట్టుకున్నాను. సో, ఆ తర్వాత వచ్చే ఐటెమ్ వచ్చేసరికి పచ్చిశనగపప్పు. సో, పచ్చిశనగపప్పులో పురుగులు చాలా కామన్‌గా ఉంటాయండి. చాలా తొందరగా పురుగు పట్టేస్తుందనమాట. సో, పురుగు పట్టకుండా ఉండటానికి దీంట్లో కొంచెం మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో, మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేయటం వల్ల ఏంటంటే, ఆ స్మెల్‌కి పురుగనేది అసలు రానే రాదు. మనం 1 మంత్ పైనే ఇలా స్టోర్ చేసుకోవచ్చండి. ఆ స్మెల్ చాలా మనం తినటానికి ఏం కాదు. మనకి మంచిదే కాబట్టి మస్టర్డ్ ఆయిల్ మన నోట్లోకి మన బాడీలోకెళ్ళినా కూడా ఎటువంటి ప్రాబ్లమ్ మనకైతే ఉండదు. అలాగా చేసుకున్న వాటిని కొంచెం సేపు ఒక 10 నిమిషాలు ఎండలో పెట్టుకున్నామంటే ఆయిల్ అంతా డ్రై అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మనం డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. సో, ఇక్కడొచ్చేసరికి పొట్టు మినపప్పు. మామూలు మినపప్పైనా, గుండ్ల పప్పైనా, ఈ మినపప్పైనా, గుండ్ల పప్పయితే గనక సాల్ట్ వేసుకోండి స్టోర్ చేయడానికి. ఈ మినపప్పయితే గనక అసలు చెరగద్దండి. చాలామంది చెరిగేసి మనకి టైం ఎక్కువ పడుతుందని చెప్పేసి చెరిగేసేసి పోసేసుకుంటారు. కానీ చెరగటం వల్ల గూడా మనకి తొందరగా పురుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. సో, చెరగకుండా అట్లాగే డబ్బాలో పోసుకొని ఒక 4, 5 ఎండుమిర్చి యేసుకుంటే గనక అవి గూడా ఎక్కువ రోజులు స్టోరే ఉంటాయి. అవి ఆల్మోస్ట్ 1 ఇయర్ దాకా స్టోర్ ఉంటాయండి. మనకసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు మినపప్పుతో అయితే. సో, ఆ తర్వాత మనం ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గా వాడేయేంటంటే అలసందలు, రాజ్మాలు, బఠానీలు సో, ఇలాంటివన్నీ ఉంటాయి గదా! సో, నేనైతే ఇక్కడ అలసందలు రాజ్మా చూపిస్తున్నాను. సో, ఇక్కడైతే నేను గ్లాస్ కంటైనర్స్‌లో యూజ్ చేస్తున్నానండి. గ్లాస్ కంటైనర్స్ ఎందుకంటే, నేను తక్కువగా యూజ్ చేసే వాటికి మర్చిపోతాను అనుకునే వాటికి కంపల్సరీగా గ్లాస్ యూజ్ చేస్తాను. సో, వీటి వల్ల ఏంటంటే, నాకు ఎక్కువగా మర్చిపోకుండా ఆ ఐటెమ్ అనేది తొందరగా నేను కంప్లీట్ వాడేస్తాననమాట కంప్లీట్‌గా. సో, దీంట్లో అయితే కొంచెం సాల్ట్ వేసేసుకొని, కల్లుప్పు వేసుకోవాలండి. సాల్ట్ అంటే నార్మల్ సాల్ట్ కాకుండా వేసుకొని, ఒకసారి బాటిల్స్ అన్నిటిని షేక్ చేసి పెట్టే గనక చక్కగా స్టోర్ ఉంటుంది. తర్వాతొచ్చేసరికి అటుకులు. అటుకుల్లో గూడా పురుగులు పట్టేస్తాయండి. 1 మంత్‌కి కంటే ఎక్కువ రోజు స్టోర్ ఉండవు. ఊరికే పురుగొచ్చేస్తుంది. సో, వీటినైతే ఫస్ట్ ఎండలో పెట్టుకోండి. అసలు ఎండలో పెట్టుకుంటేనే చాలా బావుంటాయి అటుకులు. తినేదానికి కూడా అలాగే తినేయొచ్చనమాట. కొంచెం పచ్చిగా ఉంటే కరకరలాడుతా చాలా బావుంటాయి. ఆ తర్వాత వాటిల్లోనే మళ్ళీ నేనేం చేశా అంటే ఒక చిన్న టిష్యూ పేపర్ తీసుకొని దాంట్లో కొంచెం హింగ్ వేసుకొని దాన్ని గనక మనం అటుకుల డబ్బాలో పెట్టుకుంటే గనక మనకి పురుగనేది పట్టకుండా ఉంటుంది. సో, ఇక్కడైతే ఏంటంటే హింగ్ నేను పౌడర్ యూజ్ చేశానండి. మీకు కావాలంటే హింగ్ బిళ్ళలు గూడా ఉంటాయి. సో, ఆ బిళ్ళలయితే డైరెక్ట్‌గా మనం ఆ డబ్బాలో పెట్టుకుంటే సరిపోతుంది. సో, ఇదొచ్చేసరికి బియ్యపిండి. సో, బియ్యపిండి గూడా కొంచెం మనకి పురుగులు పట్టే ఛాన్స్ ఉంటది కాబట్టి, సో, దాంట్లో ఒక బిర్యానీ ఆకు వేసుకోండి. బిర్యానీ ఆకు స్మెల్‌కనేవి పురుగులనేవి మనకి పట్టకుండా, పురుగులనేవి రాకుండా మనం ఒక 1 మంత్ టు 2 మంత్స్ వరకమైతే స్టోర్ చేసుకోవచ్చు చక్కగా. సో, ఇదైతే బియ్యపిండి. నెక్స్ట్ గోధుమ పిండి గూడా అలాగే చేసుకోవచ్చండి. ఆ తర్వాత ఇంకా మన రవ్వల విషయానికొస్తే ఇడ్లీ రవ్వనైతే మనం సోక్ చేయలేము. ఐ మీన్ డ్రై చేయలేము, ఎండబెట్టలేము. దాన్ని మనం ఇలా ఫ్రై గూడా చేయలేమనమాట. సో, ఇదైతే బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వను, గోధుమ రవ్వ చూపిస్తా. బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ కూడా రెండిటిని కూడా కొంచెం విడివిడిగానే ప్యాన్‌లో వేసేసుకొని దేనికదే ఒకదాని తర్వాత ఒకటి చక్కగా ఫ్రై చేసుకొని ఎక్కువ సేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్ దగ్గరుండి ఫ్రై చేస్తే గనక ఎందుకంటే ఇవి చాలా తిన్‌గా, సన్నగా ఉంటాయి కాబట్టి తొందరగా మాడిపోతాయన్నమాట. ఫ్రై చేసుకుంటే మన ఉప్మా కూడా చాలా టేస్ట్ అనిపిస్తుంది. తర్వాత పెసల్లో కూడా మనం కల్లుప్పు వేసుకొని, వేసుకొని పెట్టేసుకుంటే గనక మనకి దీంట్లో కూడా పురుగు రాదండి. కొన్ని రోజులు స్టోర్ ఉంటే పెసలు కూడా తొందరగా పురుగొచ్చేస్తుంది.
ఎందుకంటే ఈ ఉప్పు వల్ల ఆ అనేవి పురుగులనేవి రాకుండా ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూస్తుందేంటంటే ఒకటేమో బ్రౌన్ షుగరు, ఇంకోటేమో షుగర్ అనమాట. నార్మల్ వైట్ షుగరు. సో, బ్రౌన్ షుగర్ అంటే వీటిలో పురుగులు రావు కాబట్టి చీమలొచ్చేస్తాయి. చీమలు రాకుండా ఈ లవంగాలనేవి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాయండి. లవంగాలు ఆ స్మెల్‌కనేది అసలు చీమలనేవి పట్టకుండా ఉంటాయి. ఆ తర్వాత జీలకర్ర, ధనియాలొచ్చేసరికి మనం వీటిని వేయించలేమండి. వేయించితే మన ఫ్లేవర్స్ అనేవి మారిపోతాయి మన కర్రీస్ చేసుకునేటప్పుడు. సో, అందుకని చెప్పేసి నేనేం చేస్తానంటే ఈ రెండిటిని కూడా బాగా డ్రై చేసేసి బాక్స్‌లో ఆ తర్వాత మనం తినే శనగపప్పు ఉంటాయి కదండీ! పుటానీ అంటారు. సో, వీటిలో అయితే మిరియాలు వేసుకోవడం ద్వారా వీటిని మనం స్టోర్ చేసుకోవచ్చు. పురుగులు రాకుండా. సో, మాక్సిమం వీటిలో పురుగులు రావు. కానీ ఆ స్మెల్‌కి ఏంటంటే ఇంక పురుగులు వచ్చే ఛాన్స్ ఉంటదనమాట. సో, ఇలాగా వీటిని స్టోర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఫ్రీక్వెంట్‌గా తెచ్చుకునే జొన్నలు, సజ్జలు, రాగులు ఇవన్నీ ఉంటాయి గదండీ! రాగులైతే మనకి చాలా రోజులు స్టోర్ ఉంటాయి. పురుగులనేవి అస్సలు రావు వాటిల్లో అయితే. కానీ ఈ జొన్నలు, సజ్జల్లో మాత్రం పురుగులు తొందరగా వస్తాయి. వీటినైతే మనం బాగా డ్రై జేసుకోవాలండి. ఎండలో ఒకరోజు బాగా ఎండబెట్టేసుకొని మనం స్టోర్ చేసుకుంటే గనక బెటరు. అంతేకాకుండా ఇవి ఎక్కువ క్వాంటిటీలో కాకుండా తక్కువ తక్కువ తెచ్చుకుంటేనే మనకైతే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయన్నమాట. సో, ఇవైతే నేనన్నీ ఇన్ని ఐటెమ్స్ చేశానండి. ఈ అన్నిటిని గూడా మనం ఈ విధంగా అయితే ఆ తర్వాత బాక్సుల్లో పెట్టేసుకొని అన్నిటిని బాగా డ్రై చేసేసి ఇలాగ బాక్సుల్లో పెట్టేసుకొని అదే డబ్బాల్లో పెట్టేసుకొని మనమైతే స్టీల్ కంటైనర్స్ కానీ లేదంటే గ్లాస్ కంటైనర్స్‌లో గాని పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. సో, ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చిందనుకుంటే గనక మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కీప్ వాచింగ్ బిందు ది హోమ్